ఫేవరెట్ కలర్? బ్లాక్. ఫేవరెట్ హ్యాంగ్అవుట్ స్పాట్? హ్యాంగ్అవుట్ స్పాట్ అంటే మా ఫ్రెండ్ వాళ్ళ హౌసెస్ వాళ్ళ ఎక్కడైనా, అంతేగాని ఒక ప్లేస్ అని ఏం లేదు. రెగ్యులర్గా ఇప్పుడు కాఫీ షాప్స్ లేకపోతే ఒక స్ట్రీట్ ఇలాంటివి ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి డ్రైవ్-ఇన్స్ అలా. మోస్ట్లీ ఎట్ హోమ్ ఆర్ ఎల్స్ క్యాఫేస్. ఆల్ టైమ్ చిరంజీవి గారి ఫేవరెట్ మూవీ? నాకు ఇంద్ర. గ్యాంగ్ లీడర్. ఆలోచించుకున్నారు గ్యాంగ్ లీడర్. అమ్మాయి చెప్పేస్తారేమో అనుకున్నా. అంటే ఒకటి చెప్పలేము, నేను రీసెంట్గా ఆలోచించాను ఏముంది అని అంటే ఇంద్ర, అదే ఎక్కువ వచ్చింది. చిరంజీవి గారు. రామ్ చరణ్ గారు? అయ్యో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చానండి నేను. ఫేవరెట్ యాక్టర్స్? యాక్ట్రెస్ సోనాలి బింద్రే గారు. కాజల్ అగర్వాల్ గారు. ఎందుకు ఆమె తీస్తారని చెప్పేసి కవర్ చేస్తున్నారు. ఓకే. ఫేవరెట్ హాలిడే డెస్టినేషన్? ఏం లేదండి, నేను ఈ పలానా ఈ ప్లేస్కి వెళ్ళాలని ఏం లేదు, బట్ ఏంటంటే ఒకసారి ఎప్పుడైనా లడక్ వెళ్ళాలి, ఆ ప్లేస్ని ఎంజాయ్ చేయాలనేది ఒకటి ఉంది, అంతే, ఇంకెళ్ళదు. ఓకే. ఊటీ ఈజ్ మై ఫేవరెట్. మీ ఇన్స్పిరేషన్? చిరంజీవి గారు. చిరంజీవి గారు ఆబ్వియస్లీ. చిరంజీవి గారు. యా. లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా అని ఇక్కడ? లవ్ స్టోరీస్ అంటే చిన్నప్పటి నుంచి ఏవో చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయికి లైన్ వేయడం అలా ఉండడం తప్పితే ఏమీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ లవ్ స్టోరీస్ అంటూ ఏం లేవండి. ఏదో ఇష్టపడతాం కదా, అరే ఈ అమ్మాయి బాగుంది ఆ టైప్ తప్పితే ఒక అమ్మాయిని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లవ్ చేసి అలా ఏం లేదు. నిజమేనా? నమ్మచ్చా? వచ్చాయండి ప్రపోజల్స్ వచ్చాయి. ప్రపోజల్స్ వచ్చినాయి, మీరు యాక్సెప్ట్ చేయలేదు? లేదు. ఎందుకండి? ఎందుకులేండి మనకు అవన్నీ అని, మనం సెట్ అవ్వం ఆ జానర్కి, మన పని ఏదో మనం చేసుకుందాం అనే ఫీలింగ్లో ఉంటాయి ఇప్పుడు. అసలే ఎవరికి ఏంటన్నా 100 మంది అబ్బాయిలకి 80 మంది అమ్మాయిలు ఉన్నారంట. ఈ ఉన్న 80 మంది అమ్మాయిలు కూడా వాళ్ళకి పడకపోతే ఎట్లా? డిస్క్రైబ్ చిరంజీవి గారు ఇన్ 2 words. మెగాస్టార్, అంతే, ఇంకేం లేదు ఆయనకి చెప్పడానికి. దేవుడు. గాడ్ అండ్ ఇన్స్పిరేషన్. పవన్ కళ్యాణ్ గారి మీద మీ ఒపీనియన్? ఆయనకి సొసైటీ మీద చాలా ఇష్టం అండి. అంటే ప్రజలకి ఏదో ఒకటి చేయాలి, దాని గురించి ఆయన వంతు ఏదైతే సహాయం ఉంటుందో అది కంపల్సరీగా చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు పాలిటిక్స్ అని కాదు, నాకు తెలిసి ముందు నుంచి ఆయన మూవీస్లో ఉన్నప్పుడే చాలా హెల్ప్స్ అవి చేస్తూ ఉండేవాళ్ళు జనాలకి, వాళ్ళకి. అండ్ మనీకి వాల్యూ ఇవ్వరు, డబ్బుకి వాల్యూ ఇవ్వని మనిషి. సో అది. ఓకే. పవన్ కళ్యాణ్ గారు ప్రజానాయకుడు, అండ్ ఆయన ఫ్యాన్స్కి మాకు నర్నరల్లో ఉంటాడు ఆయన, మా ఊపిరి పవన్ కళ్యాణ్ గారు. సో మరి మళ్ళీ మూవీస్లోకి వస్తున్నారు. వకీల్ సాబ్ అనే సినిమా రేపు April 9th రిలీజ్ కాబోతుంది. ఎలా వెయిట్ చేస్తున్నారు? టీజర్ ఎలా అనిపించింది? క్రేజీ. 3 years తర్వాత క్రేజీ గూస్ బంప్స్ అది. నాకు ఫస్ట్ టైం గొంతు పోయిన సినిమా ఏదైనా ఉందంటే గబ్బర్ సింగ్. అంటే అరిచి నాన్ స్టాప్గా అరుస్తున్నాను, బయటకు వచ్చేసరికి మాట్లాడుతుంటే మాట రావట్లేదు నాకు. రే అని పిలుద్దాం అంటే రే అని రావట్లేదు వర్డ్. అంతలా అరిచాను, అంతలా ఎంజాయ్ చేస్తాను ఆయన మూవీస్. అలాంటిది ఆయన మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ కంబ్యాక్ మూవీ వకీల్ సాబ్ వస్తుంది, వెయిటింగ్ అనమాట ఈగర్గా ఎలా ఉండబోతుంది అనేది. ఓకే. పవన్ కళ్యాణ్ గారు, నేను ఫస్ట్ థియేటర్లో చూసిన సినిమా పవన్ కళ్యాణ్ గారిది ఖుషి అండి. అది నాకు చాలా ఫేవరెట్ సినిమా, అండ్ ఇప్పటివరకు కూడా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హిస్ ఫిల్మ్ టు కమ్ ఆన్ స్క్రీన్. అంటే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. అండ్ వకీల్ సాబ్ కోసం ఆఫ్ కోర్స్ హౌ ఈగర్ ఆర్ ఫ్యాన్స్ ఆర్, అంతకు డబుల్ ట్రిపుల్ కూడా ఉంది ఎక్సైట్మెంట్. సో వెయిటింగ్ టు వాచ్ దట్ ఆన్ స్క్రీన్. నా స్మాల్ పర్సనల్ క్వశ్చన్, అంటే చాలామంది రీసెంట్గా చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి పడట్లేదని చాలా ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఫ్యామిలీలో డిస్కషన్స్ ఏం జరుగుతూ ఉంటాయి మీకు? ఏం పడకపోవడం అనేది ఏం లేదండి అసలు. అదే ఒక పెద్ద, అంటే ఏమైందంటే కళ్యాణ్ బాబే జనరల్గా ఏ ఫంక్షన్స్కి అటెండ్ అవ్వరు. ముందు అబ్జర్వ్ చేశారో లేదో వీళ్ళు తెలియదు, కానీ ఈ పార్టీ సంథింగ్ ఏదో పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఆయన ఫంక్షన్స్లో కనపడకపోవడాన్ని ఏమైందంటే ఈ గొడవ అవ్వడం వల్ల కనపడట్లేదు అనే థాట్లో ఉన్నారు తప్పితే, ఆయన నార్మల్గా పార్టీస్కి లేకపోతే ఒక ఫంక్షన్స్ జరిగితే వాటికి అటెండ్ అవ్వడం చాలా రేర్ అనమాట. ఇది ఇంపార్టెంట్, మనం కంపల్సరీగా వెళ్ళాలి అని అనుకుంటేనే ఆయన వస్తారనమాట, లేకపోతే రారు. సో దాన్ని పాలిటిక్స్లోకి తీసుకొచ్చి చేయడం అనేది అదొక ఫూలిష్ థింగ్. ఆయనకి వాళ్ళ అన్న అంటే ఎంత పిచ్చో మాకు అందరికీ తెలుసు, వాళ్ళ తమ్ముడు అంటే ఎంత ఇష్టమో అది మాకు తెలుసు. సో అసలు ఫ్యామిలీ పరంగా అయితే అసలు ఎటువంటి ఇంత చిన్న డిస్టర్బెన్స్ కూడా ఉండదు. బెస్ట్ థింగ్ బీయింగ్ ఇన్ హైదరాబాద్ అంటే అన్నీ ఒక లేట్ నైట్ పార్టీస్ అలా అని కాదు,
ప్రతిదీ నేను ఎక్కువగా వెళ్ళను లేట్ నైట్ పార్టీస్ కూడా, ఎందుకంటే మా డాడీ ఫోన్ చేస్తారు 9:30 అయినా ఎక్కడ ఉన్నావు ఇంటికి రా అని వెళ్ళిపోవడం ఇంటికి మ్యాక్సిమం అంతే. ఇప్పుడు ఏదో ఈ ఇంటర్వ్యూస్ గురించి ఏదో వదులుతున్నారు కానీ కొంచెం ఫ్రీగా, లేకపోతే అది ఉంటుంది. లేట్ నైట్ పార్టీస్ అని కాదు కానీ ఇక్కడ ఏదో ఒక టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, అది బాగా ఇష్టం హైదరాబాద్ సిటీలో. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాను, ఆ ఫీల్ ఉంటుంది కదా హైదరాబాద్, అది బాగా ఇష్టం. నాకు ఐ లైక్ హైదరాబాద్ వెదర్ అండి. వెదర్ చాలా ఇష్టం. అంటే బీయింగ్ ఇన్ అదర్ ప్లేసెస్ కొంచెం సమ్మర్ అయినా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. హైదరాబాద్ అలా కాదు, బీయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ సీజన్ ఇక్కడ క్లైమేట్ కావచ్చు, హ్యాపీగా టెర్రస్ మీద కూర్చుంటే వీ హ్యావ్ దట్ ఎయిర్ ఎనీ టైమ్. సో ఆ వెదర్ చాలా ఇష్టం. అండ్ అఫ్ కోర్స్ ఐ లవ్ టు ట్రావెల్ ఇన్ హైదరాబాద్. అంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఐ లవ్ దట్ ట్రావెల్ కావచ్చు, కార్ ట్రావెల్ అదంతా. సో ఐ లవ్ దట్. ఓకే, ఫస్ట్ క్రష్ స్కూల్లో ఎవరో ఉన్నట్టున్నారండి, గుర్తురాదు. ఎవరో ఉన్నట్టున్నారు, మర్చిపోయారు. ఎవరో ఇంగ్లీష్ టీచర్లు కాదులేండి, మరి అది బాగోదు, సినిమాలో సీన్ చెప్పినట్టు ఉంటుంది. ఎవరో స్కూల్లో రియాలిటీ కూడా అదే కదన్నా. ఏంటి రియాలిటీ కూడా అదే. క్రష్ అంటే స్కూల్లో ఉన్న స్కూల్లో టీచరేనా? ఏమో మరి నాకు ఎప్పుడు టీచర్ల మీద క్రష్ రాలేదులేండి. ఎవరు ఎవరో అమ్మాయి ఉండేది, బాగోదు పేరు చెప్పినా కానీ వాళ్ళు ఫీల్ అవుతారు, ఏంటరా నేనా. ఓకే, మీకు క్రష్ అని ఎవరు లేరండి. అంటే ఫేవరెట్ హీరో ఈ టైప్ ఆపిచ్చి అలా ఉండేది అంతే. క్రష్ ఎవరు లేరు. సెలబ్రిటీ క్రష్? సెలబ్రిటీ క్రష్ శృతి హాసన్ గారు. శృతి హాసన్ గారు ఎవరు లేరండి, క్రష్ లేరు. సెలబ్రిటీ అంటే క్రష్ కాదండి, అభిమాని. అంటే అలా ట్రీట్ చేస్తాను అంతే. ఓకే, డిస్క్రైబ్ ది సెలబ్రిటీస్ ఇన్ వన్ వర్డ్. చిరంజీవి గారు. మెగాస్టార్, ఇందాక చెప్పాను. మెగాస్టార్. దేవుడు. నాగార్జున గారు. హ్యాండ్సమ్ హంక్. హంబుల్, గ్రేట్ ఎట్ హార్ట్. వెంకటేష్ గారు. కూల్. హైపర్ యాక్టివ్. బాలకృష్ణ గారు. హైపర్ యాక్టివ్. హైపర్ యాక్టివ్, ఇది హైపర్ యాక్టివ్, ఇది హైపర్ యాక్టివ్. జై బాలయ్య. జై బాలయ్య అంత నుంచి ఏం మాట్లాడినా కూడా అంతే. నెక్స్ట్ బర్త్డే ఉండదు. పవన్ కళ్యాణ్ గారు. ప్రజానాయకుడు. ఫ్యాన్స్ కూపిరి. ప్రభాస్. 6.5 అడుగుల అందగా. సినిమా టైటిల్ చెప్పారు. ఓకే, హౌ టు సే ప్రభాస్. చెప్పాలి అంటే ఏం లేవంటున్నా. అంటే లేదు, ఆ వర్డ్ అంటే అతనికి వర్డ్ ఇచ్చేంత వెతుకుతున్నాను. అంటే యాక్ట్ వర్డ్ ఏది ఉంటుందండి. నేను సడన్గా బ్లాంక్ అయిపోయాను. డార్లింగ్. మహేష్ బాబు గారు. గ్రీక్ వీరుడు. గ్రీక్ వీరుడు. అమ్మాయిల హృదయాల్లో డింగ్ 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 అందరికీ. జూనియర్ ఎన్టీఆర్. ఆర్టిస్ట్. గ్రేట్ డాన్సర్. ఆర్టిస్ట్ అంటే ఎటువంటి క్యారెక్టర్నైనా పర్ఫామ్ చేసే ఆర్టిస్ట్ అనమాట. యంగ్ టైగర్. రామ్ చరణ్ గారు. చరణ్ అన్న హంబల్, అంటే ఒక స్టేజ్, ఒక మెగాస్టార్ సన్ అండ్ తనకంటూ ఒక క్రేజ్ ఉన్న వ్యక్తి అయినా కానీ ఒక హంబుల్గా ఉండి ఆ యాటిట్యూడ్ చూపారు. అందరి దగ్గర బాగా మంచిగా ఎవరినైనా బాగా రిసీవ్ చేసుకుంటారు. అది నాకు చాలా ఇష్టం ఆయనలో. ఓకే, స్వీటెస్ట్. చరణ్ సార్. అల్లు అర్జున్ గారు. డాన్సర్, సూపర్ డాన్సర్, హార్డ్ వర్కర్, స్టైలిష్ పర్సన్. వాట్ ఎవర్ హీ డూ ఇట్స్ ఆ స్టైల్, ఆ స్వాగ్ ఉంటుంది. రవితేజ. రవితేజ అంటే చిరంజీవి బాబాయ్ తర్వాత అంత డెడికేటెడ్గా సెల్ఫ్గా వచ్చిన వ్యక్తి నాకు తెలిసి. సో ఆయన అంటే కూడా నాకు చాలా ఇష్టం. నేను ఫస్ట్లో రవితేజ గారికి ఎవరో ఫ్యాన్ అని చెప్పి ఎవరో చెప్పారు ఒక టైంలో, స్టార్టింగ్లో. రవితేజ గారికి ఫ్యాన్స్ ఉంటారా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు ఫస్ట్లో. ఆయన మూవీ ఒకసారి మళ్ళీ వెళ్ళి నేను ఈడియట్ చూసినప్పుడు ఎవడెవడరా బాబు ఈయనకి ఫ్యాన్ అనే ఫీలింగ్ వచ్చింది నాకు. అంటే అంత బాగా పర్ఫామ్ చేశారు ఆయన. సూపర్ యాక్టర్ అండ్ హైపర్, ఆయన కూడా ఫుల్ యాక్టివ్. అది కూడా నాకు చాలా ఇష్టం. ఎనర్జెటిక్. విజయ్ దేవరకొండ. అంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి ఒక సూపర్ స్టార్ లాగా. రౌడీ. 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 నాని న్యాచురల్ స్టార్, నిజంగానే న్యాచురల్గా పర్ఫామ్ చేస్తారు ఆయన, చాలా బాగా చేస్తారు. బాయ్ నెక్స్ట్ డోర్. వైష్ణవ్ తేజ్. వైష్ణవ్ తేజ్ బాక్స్ ఆఫీస్ షేక్ చేసిన హీరో. ఉప్పెన. బాక్స్ ఆఫీస్ ఉప్పెన. బాక్స్ ఆఫీస్ ఉప్పెన. సాయిధరం తేజ్. తేజ్ అన్న హార్డ్ వర్క్, కష్టపడతారు అండ్ టాలెంటెడ్. ఓకే, వైష్ణవ్ తేజ్ గారు. వైష్ణవ్ ఐ మీన్ లైక్ డెబ్యూడెంట్ యట్ ఐ మీన్ డెబ్యూడెంట్లా చేయలేదు ఆయన సినిమా అసలు. లైక్ హైలీ టాలెంటెడ్ అనిపించింది నాకు ఆయన చూసినాం. సో వైష్ణవ్ ఇస్ హైలీ టాలెంటెడ్. తేజ్ గారు ఆబ్వియస్లీ హీస్
ఫెంటాస్టిక్ పర్సన్. ఐ మీన్ డాన్స్ ఆర్ యాక్టింగ్ ఆర్ హిజ్ ఎక్స్ప్రెషన్స్, కొన్నిసార్లు చిరంజీవి గారు అలా షేడ్స్ కనబడుతూ ఉంటాయి. సో చిరంజీవి గారి సినిమాల్లో ఏమైనా రీమేక్ చేసి మళ్ళీ ఇప్పుడు రిలీజ్ చేయాలంటే ఏ సినిమా సెలెక్ట్ చేసుకుంటారు? ఆయన చేయడమా? ఆయన చేసిన మూవీస్ని మీరు ఏమన్నా రీమేక్ చేయాలి అని? నేను అసలు ఏదనుకోవట్లేదు అనుకో. నేను ఆయన డైలాగ్ చెప్పడానికి భయపడ్డాను. అలాంటిది ఒక మూవీ నాకు అంటే కొన్ని మూవీస్ని ఎవరు చేస్తే బాగుంటుందో వాళ్ళే చేయాలండి. నాకు చరణ్ చేస్తే బాగా ఇంట్రెస్ట్ అనమాట. అంటే చరణ్ చిరంజీవి బాబాయ్ మూవీస్ చేయాలనేది నాకు. గ్యాంగ్ లీడర్, జగదేగుడు, అదిలోకి సుందరి, ఇలాంటివి నాకు అన్న చేస్తే చూడాలనేది నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆ ప్రెషర్ని తట్టుకోవాలంటే ఆయనే తట్టుకుంటారు. నా వల్ల ఒక డైలాగ్ చెప్తానికే టెన్షన్ వచ్చింది. సో చరణ్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. నేనైతే అసలు కొత్త స్క్రిప్ట్స్ దగ్గరికి వెళ్తానేమో కానీ అసలు రీమేక్ అనేది కొంచెం అటు. బట్ ఫిక్షనల్గా ఒకసారి ఫ్యాన్స్ కోసమైనా చెప్పొచ్చు కదా, అంటే వాట్ ఇఫ్ ఫ్యాన్స్ ఆర్ డిమాండింగ్ యూ? ఫిక్షనల్గా నాకు ఖైదీ ఓల్డ్ ఖైదీ చిరంజీవి గారిని మార్చిన సినిమా. ఎస్, అట్లా వెళ్తున్నాయి, ఇలా యూటర్న్ తీసుకుంది. ఎస్, ఆ సినిమా అంటే బాగా ఇష్టం. పాత సినిమాల్లో ఏమన్నా ఒక క్యారెక్టర్ని రీమేక్ చేయాలంటే ఎలాంటి క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకుంటారు? శ్రీదేవి గారి క్యారెక్టర్ ఇన్ జగదేక్ వీరుడు. ఓ మై గాడ్, డ్రీమ్ క్యారెక్టర్ అది ఎవరికైనా కూడా.